భగవద్గీత ఆ సెవెంత్ చాప్టర్లో ఏం చెప్తాడు అంటే అంటే భక్తి గురించి చెప్పడం మొదలైంది. అంటే ఏంటి, ఎవరైతే నేనే కావాలని కనుక చేశారో వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. అంటే అన్నీ తెలిసిపోతాయి అంటే ఏంటి, వాళ్ళ గురించి తెలుస్తుంది, ప్రపంచం గురించి తెలుస్తుంది, అంతా తెలుస్తుంది. అల్టిమేట్ ఏంటి, ఆ ఉన్నది నేనే అనేటువంటి విషయం గ్రహించాలి అనేటువంటి విషయంగా చెయ్యాలి అంటాడు. తర్వాత ఇంకేం చెప్తాడు అంటే, నేను అంటే మళ్ళీ ఎవరని చెప్తాడు, పరమాత్మతత్వం అంటే ఏంటి, నిరంజనం, తర్వాత నిశ్చలం, నిశ్శబ్దం, ఆ తర్వాత పూర్తిగా వ్యాపించినటువంటి విషయం తప్ప అక్కడ నామరూపాలంటూ ఏమీ లేవు. అల్టిమేట్ ఏంటి అంటే శక్తి లాంటి జ్ఞానం అనమాట. అంతే కదా, ఆ శక్తి లాంటి జ్ఞానం ఉండబట్టే కదా సృష్టి అనేది దాంట్లో నుంచి మేనిఫెస్ట్ అయింది. ఏంటి ఆ సృష్టి అంటాడు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతా కూడా నా ద్వారా వచ్చినదేను అని చెప్తాడు. అంటే ఏంటి, మరి మిగిలిందంతా ఏంటి, అదంతా కూడా మీ జీవ సృష్టేను, మీరే తయారు చేసుకుంటూ పోయినారు. అందుకని మీ సృష్టిని మీరే వదిలించుకుంటే మళ్ళీ అసలు సృష్టి ఏంటో అనేటువంటి విషయం మీరే గ్రహిస్తారు అంటాడు. మరి ఎందుకు దీన్ని గ్రహించలేకపోతున్నాము అని అడుగుతారు. దానికి ఆయన ఏం చెప్పడం జరుగుతుందంటే, భగవద్గీత దాంట్లో నానా రకాల భోగాలు, అంటే భోగాలు ఏంటి కోరికలు అనమాట. అంటే ఏంటి, ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికలు మళ్ళీ చెడ్డ కాదంటాడు. అవన్నీ కూడా మళ్ళీ పరమాత్మ తత్వంలో భాగమే అంటాడు. అంటే ఏంటి, అష్టప్రకృతులు సృష్టించింది అనే దానికంటే కూడా వ్యక్తమైంది పరమాత్మ తత్వంలో నుంచి, జీవం వ్యక్తమైంది పరమాత్మ తత్వంలోనే. మరి అలాంటప్పుడు ఈ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కోరికలన్నీ ఏంటి అంటే, ఏ జీవత్వంలో అయితే మనసు ఉందో ఆ మనసు తయారు చేసుకున్నటువంటి కోరికలు. అందుకని అట్లా భోగంగా ఆలోచించేటువంటి భోగం అంటే ఏం లేదు, కోరిక. అలాంటి కోరికలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ మానసిక శక్తి, వాళ్ళ జ్ఞానశక్తి రెండు తగ్గిపోతాయి అంటాడు. అంటే ఆ జ్ఞానశక్తి అంటే మళ్ళీ ఏంటి, వాళ్ళ జీవ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాణశక్తి కూడా అంతే కదా. మీరు కూడా ఆలోచించండి, మనం ఎంతవరకు తినాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు సంపాదించుకోవాలో అంత సమత్వంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం, ఎనర్జెటికల్గా ఉంటాం. తర్వాత అనారోగ్యం అంటారా, మళ్ళీ అది కూడా సంస్కారాలు అంటారు. అది ఎప్పుడు ఏర్పడిందో ఎవరికి తెలియదు. మళ్ళీ ఆ వాసనలు పోసనలు కూడా మనకి కనపడవు, ఎప్పుడు రావచ్చో మనకేం తెలియదు. ఇలా తెలుస్తుందని కూడా ఎక్కడ ఏ భగవతత్వ భావంలో కూడా చెప్పలే. అల్టిమేట్ అయితే ఏం చెప్పారు, అన్నిటికీ మూలం మనమే. మనం అంటే ఎవరు, మన ఆలోచనలే. అందుకని మన ఆలోచనలని మనం సవరించుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ పోవడమే ఆధ్యాత్మికత. మళ్ళీ మనల్ని మనం మార్చుకోవటం అంటే మళ్ళీ పోయి ఏమైనా గుడులు కట్టాలా, గోపురాలు కట్టాలా, ఏం అవసరం లేదు. ఈ కోరికలన్నీ కూడా భోగానికి సంబంధించినవి, అనవసరమైన కోరికలు, అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలను కనుక నువ్వు గ్రహించడం మొదలుపెట్టావు అంటే సత్యం వైపుగా వెళ్ళడం మొదలు పెడతావు. ఆటోమేటిక్గా ఏంటి, అప్పుడు నువ్వు నన్ను గ్రహించగలుగుతావు. నన్ను గ్రహించగలిగినప్పుడు నీకు నాకు తేడా లేదు. ఎందుకు, నీకు ఏదన్నా పర్సనల్గా కోరిక ఉన్నప్పుడు నువ్వు వేరైపోతావు. నీకు నేను తప్ప కోరిక ఏం లేదనుకో, అప్పుడు నీకు నాకు తేడా ఏముంది. అటువంటి వాడు జ్ఞాని.